సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. యుద్ధం జరుగుతున్న సమయంలో మన ప్రధాన శత్రువు చనిపోయాడన్న వార్త వినిపిస్తే ఆ సైన్యం పడే ఆనందం మాటలో చెప్పలేం. కానీ అదే శత్రువు బతికి ఉప్పెన్లా దూసుకొస్తే ఇప్పుడు పాక్ సైన్యం పరిస్థితి అలాగే ఉంది. నూర్వలీ మెహసూద్ 2018 నుంచి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ సంస్థకు 4వ చీఫ్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం పాక్ సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. కాబూల్లోని ఓ మారుమూల కొండ ప్రాంతం అతని కాన్వాయ్పై క్షిపణి దాడులు చేసింది. హమయ్య, తమ శత్రువు చచ్చిపోయాడని పాక్ సైన్యం సంబరాలు చేసుకుంది. మరుసటి రోజే నేను అమరుణ్ణి, నన్నెవరూ చంపలేరు అంటూ తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఇది విన్న పాక్ సైన్యం తలలు పట్టుకున్నారు. పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నూర్వలీ మెహసూద్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దురాండ్ లైన్ సరిహద్దు వివాదం 1893 నుండి కొనసాగుతూ ఉంది. తాలిబాన్ 2021లో అధికారానికి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తరచూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఇటీవల ఇది తారాస్థాయికి చేరుకుంది. గత 10 రోజులుగా ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్నాయి. 48 గంటల కాల్పుల విరమణ ఉన్నప్పటికీ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్రిక్తతలన్నింటికీ కారణం ఒకే ఒక నాయకుడు, అతడే నూర్వలీ మెహసూద్. అతను నడిపిస్తున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఇప్పుడు 2 దేశాల మధ్య అగ్గిరాచేస్తోంది. పాక్ దాడులు, వ్యూహాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ వాళ్లకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు నూర్వలీ మెహసూద్. 2018లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి నాయకత్వ బాధ్యతలను 47 ఏళ్ల నూర్వలీ మెహసూద్ స్వీకరించాడు. అంతకు ముందు ఉన్న టీటీపీ నాయకుడు పాక్తో యుద్ధం చేయలేక ఆఫ్ఘనిస్తాన్కు పారిపోయారు. నూర్వలీ మెహసూద్ నాయకత్వంలో టీటీపీ మళ్లీ పుంజుకుంది. అప్పటి నుంచి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీస్ అవుట్పోస్టులను లెక్కలేనన్నింటినీ నాశనం చేస్తుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్ తీవ్రంగా నష్టాన్ని చూడాల్సి వచ్చింది. పాకిస్తాన్ సైన్యం ఇస్లాం వ్యతిరేకి అని, దేశ ప్రజలను దశాబ్దాలుగా బందీలుగా మార్చిందని మెహసూద్ తన ప్రసంగాల్లో ఆరోపిస్తూ ఉన్నాడు. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్వలీ మెహసూద్ పెనుముప్పుగా ఉన్నాడని గ్రహించిన పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. కానీ నూర్ ససేమిరా అనడంతో ఆ చర్చలు కాస్త విఫలమయ్యాయి. అప్పటి నుంచి 2 దేశాల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నూర్వలీ మెహసూద్ పూర్తి పేరు ముఫ్తీ నూర్వలీ మెహసూద్. జూన్ 26, 1978 సౌత్ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో జన్మించాడు. మదర్సాలో చదువుకుని ముఫ్తీ ఇస్లామిక్ విద్వాంసుడు కొంతకాలం జీవితాన్ని గడిపాడు. 1990లో ఆఫ్ఘన్ తాలిబాన్తో కలిసి పోరాడాడు. ముల్లా ఫజుల్లా మరణం తర్వాత టీటీపీ చీఫ్గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి పాక్ సైన్యంపై ఎన్నో రకాల దాడులకు పాల్పడ్డాడు. మొదట్లో టీటీపీ మసీదులు, పాఠశాలలపై దాడులు చేసి సామాన్యులను లక్ష్యంగా చేసుకునేది. కానీ ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉండడంతో మెహసూద్ ఈ పంథాను మార్చాడు. కేవలం సైన్యం, పోలీసులను మాత్రమే టార్గెట్ చేయాలని ఆదేశించాడు. టీటీపీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆఫ్ఘన్ తాలిబాన్ లాంటి ఇస్లామిక్ వ్యవస్థను స్థాపించారని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఐక్యరాజ్య సమితి ఈయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.